పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, అద్వితీయమైన పరలోకపు తండ్రి, ప్రతిరోజు కూడా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉంటున్నారు. దేవా, నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరుస్తూ ఉంటున్నారు. ఎందుకంటే నాయన, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికింపచేసేది. నీ వాక్యము మా బాధలలో నెమ్మదిని అనుగ్రహించేది. మా త్రోవలకు వెలుగుగాను దీపముగాను మీరుండి మమ్మల్ని ధైర్యపరిచి నడిపించే గొప్ప దేవుడు. ఇదిగో దేవా, నీ పాద సన్నిధానంలో మేము ప్రార్థిస్తుంటున్నాం నాయనా. ఈ సందర్భంలో మీ సన్నిధి మాతో ఉంచండి. మీరు మాతో స్పష్టంగా మాట్లాడండి. మా కఠినమైన స్వభావాలను నైనా, మా తండ్రి నిర్లక్ష్య స్వభావాలను మీరు కొట్టివేసి ఈ కడవరి దినాలలో మెలుకోగలిగిన బిడ్డలుగా, నీ రాకడ కొరకై సిద్ధపడే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసయ్య బలమైన శక్తిగల నామాన్ని బట్టి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, 2025వ సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన ఈ లెంట్ డేస్ ఆరాధన కార్యక్రమంలో మనకిచ్చిన మూల వాక్యము, మితి లేకుండా క్షేమమును, యెహోవా ఆసక్తి కలిగి దానిని నెరవేర్చు. మరొకసారి, మితి లేకుండా క్షేమమును, యెహోవా ఆసక్తి కలిగి దానిని నెరవేర్చు. ప్రియులారా, మన దేవతే దేవుడు మనందరి యొక్క క్షేమాన్ని కోరుకున్నవాడు. మనము బలవంతులుగా, శక్తివంతులుగా సాతాను యొక్క తంత్రములను, వాని క్రియలను జయించేవారిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా విలువ పెట్టి తన రక్తాన్ని కార్చి బలహీనులుగా ఉంటున్న మనలందరినీ కూడా తన మరణం ద్వారా మనల్ని బలవంతులుగా చేసి తన పునరుత్థానం ద్వారా మనకు విజయాన్ని కలగజేసి మనల్ని స్థిరపరిచిన గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఇంతగా ప్రేమించిన దేవుడు మన క్షేమాన్ని కోరుకుంటున్నాడు. మనల్ని ఆశీర్వదింపబడాలని ఆయన యొక్క ఉద్దేశం. మనం ఈ లోకంలో ఎప్పుడు కూడా మోడవారిన జీవితంలో కానీ, శాపగ్రస్తమైన జీవితంతో ఉండకూడదన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకోసమే తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కోసమే ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తుంటున్న గొప్ప ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియులారా, మన క్షేమాన్ని కోరిన దేవుడు ఎలాగుంటున్నాడో అనే విషయాన్ని, మన క్షేమాన్ని కోరిన దేవుడు మనల్ని ఏ విధంగా ప్రభావితం చేపించి ఆయన మనలో ఏ విధంగా బలపరుస్తుంటున్నాడో అనే విషయాలను మనం ప్రతిరోజు కూడా ధ్యానిస్తూ ఉంటున్నాం. మనల్ని క్షేమాన్ని కోరిన దేవుడు మనల్ని ధైర్యంతో నింపే దేవుడిగా ఉన్నాడు. మనకు క్షేమాన్ని దయచేసే దేవుడు మన పట్ల శ్రద్ధ వహించిన, ప్రత్యేకమైన దృష్టిని మన మీద కేంద్రీకరించిన దేవుడిగా ఉంటున్నాడు. మన క్షేమాన్ని కోరిన దేవుడు మనకు సమాధానము దొరకాలి, సమాధానము వారికి అనుగ్రహించాలి, సమాధానముతో ప్రతి ఒక్కరు కూడా జీవించాలనే ఉద్దేశంతో
మనకు సమాధానాన్ని ఆయన ఏ విధంగా ఇస్తుంటున్నాడో గడిచిన దినంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, ఈరోజు కూడా మన క్షేమాన్ని దయచేసే దేవుడు ఎలా ఉంటున్నాడంటే మన పక్షాన, అనగా నీ పక్షాన వహించేవాడు. అంటే మన పట్ల ఎంతో ఆయన శ్రద్ధ వహించి మన పక్కన నిలబడి ప్రతి విధమైన దుష్ట శక్తుల యొక్క ప్రభావం నుంచి తప్పించే దేవుడిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటున్నాడు. ప్రియులారా, గమనించండి. అందుకే లేఖన భాగాన్ని మనం చదువుకొని ఉంటున్నాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు కూడా మనం చదివితే, మరి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం గమనించినప్పుడు ప్రియులారా, ఈ అధ్యాయంలో కూడా ప్రతి వచనము కూడా ఆశీర్వాదకరమైన వచనాన్ని మనం చూడగలం. ఇంటికి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా మీరు చదవండి. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతుంటున్నాడంటే, మన క్షేమాన్ని కోరిన దేవుడు ఇక్కడ చూడండి, నీ గుడారము మరి స్థలములను విశాలపరిచెదనని 2వ వచనంలో వ్రాయబడుతుంటున్నది. అంతేకాకుండా దయచేసి చూడండి పిల్లరా, 3వ వచనంలో కూడా కుడి వైపునను ఎడమ వైపునను నీవు వ్యాపించెదవు. పిల్లరా, దేవుడు మన పట్ల ఎంత మరి శ్రద్ధ మన పక్షాన ఉంటున్నాడండి. ఆయన మన పక్షాన ఉండి మన కుటుంబాన్ని క్షేమాన్ని కోరుకుంటున్నాడు. మనల్ని విస్తరింప చేయాలని. ఉన్నవారు ఒక్కరు మాత్రమే కాదు, ఇద్దరు మాత్రమే కాదు, ముగ్గురు మాత్రమే కాదు, మనం విస్తరింపబడాలి. దేవాతి దేవుడు ఆది కాండంలో మనం చూస్తే, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, విస్తరించాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మనం ఒంటరి వారిగా ఉండడం మంచిది కాదు. మన యొక్క కుటుంబాన్ని కానీ, మన యొక్క జీవిత విధానంలో కానీ, మన కుటుంబంలో విస్తారమైన ఆశీర్వాదముల చేత మనం నింపబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అలాగే నేను చూడండి పిల్లరా, మరి 4వ వచనంలో కూడా చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు. ఈ వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా చదవండి. నేను ఎందుకు మీకు తెలియపరుస్తున్నానంటే, మనం ఇక్కడ విని వెళ్ళిపోవడం కాదు. చదవబడిన లేఖన భాగం పాస్టర్ గారు ఏదో చెప్తారు, వాటిని విని ఏదో ఆదరణ పొంది వెళ్ళిపోదామని కాదు. దయచేసి మీ కుటుంబ క్షేమాన్ని గురించి నేను కోరుకుంటున్నాను. మన దేవుడు మన కుటుంబ క్షేమాన్ని గురించి ఆయన కోరుకుంటున్నాడు. మనం ఏ విధంగా బ్లెస్ కావాలో, ఆశీర్వదింపబడాలో మరి చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యముల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియులారా, గమనించండి. ఈ వచనాలన్నీ కూడా, అలాగే మరి 5వ వచనంలో కూడా చూడండి, నిన్ను సృష్టించిన వాడు నీకు ఏ విధంగా ఉంటాడంట? భర్తగా ఉంటాడు. ప్రియులారా, అలాగనే గమనించండి. మరి 6వ వచనములో చివరి భాగంలో అంటాడు, యెహోవా నిన్ను ఏం చేశాడంట? పిలుచుచున్నాడు. అలాగనే 9వ వచనంలో చూడండి, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆహా, ఎంత గొప్ప మరి ఆదరణతో కూడిన మాటలు దేవుడు మాట్లాడుతున్నాడండి. అలాగనే 11వ వచనంలో కూడా చూడండి, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నవారా, నేను నీ అన్యములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. ప్రియులారా, గమనించండి. ఆ భాగాలన్నీ కూడా మనం గమనిస్తే చాలా చక్కగా దేవుడు మాట్లాడుకుంటున్నాడు. చాలా విశేషంగా ఆశీర్వదకరమైన మాటలను దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మరి ఈ వచనమేనా ఆశీర్వాదంతో కూడినది? బైబిల్ గ్రంథం అంతా కూడా మనకు ఆశీర్వదకరమైన మాటలే మనం చూస్తాం. అయ్యా, కొన్ని మాటలు కష్టంగా ఉన్నాయి, కొన్ని మాటలు మనం చదవలేము, కొన్ని మాటలు ఇబ్బందికరంగా ఉంటాయని అనుకోవచ్చేమో.
ప్రియులారా, మనం చదువుట ద్వారా ఇబ్బందికరమైన విషయాలు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టాలని, మనం చదవకూడదని, మనం మరి అనేకమైన మరి బలహీనతల ద్వారా మరి ఈ వాక్యాన్ని చదవకూడదని ఒకవేళ ఆటంకాలు కలిగించడానికి కాదు దేవుని యొక్క వాక్యం ఉన్నది. వాక్యం ఎలాంటిదంటే మనలందరినీ కూడా హెచ్చరించాలని, మనలందరినీ కూడా ధైర్యపరచాలని, మనలందరినీ కూడా ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ రాత్రికాల సమయాన ప్రభునందు ప్రియులారా, ఈ ఆశీర్వదకరమైన మాటలను మనం చదువుతున్నాం కదా. చివరిగా మరి 17వ వచనంలో ఉంటున్న మాటను ఒక్కసారి చూడండి. ఈ భాగంలో మనం చూస్తాం, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఈ మాట ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే యెషయా గ్రంథకర్త ద్వారా, నీకు విరోధముగా, అంటే ఇశ్రాయేలు ప్రజలారా, మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో దేవుడే ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రువులను పంపించేవాడు. వారిలో ప్రాముఖ్యంగా అష్షూరీయులు, అలాగనే రెండవదిగా బబులోను దేశస్థులను. బబులోను దేశస్థులు ఎన్ని పర్యాయాలు ఇశ్రాయేలు దేశం మీద ముట్టడి చేశారో తెలియదు. ప్రియులారా, ముట్టడి చేసిన ప్రతి క్షణము కూడా చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయేవారు. ప్రియులారా, ఈ అష్షూరీయులను కానీ బబులోను వారిని కానీ దేవుడే వారిని పంపించాడు, శత్రువులను. ఎవరి మీదకి? ఇశ్రాయేలు ప్రజల మీదకి. కారణం ఏమిటి? మనం అనుకోవచ్చు, మరి దేవాతి దేవుడు గొప్పవాడు కదా, ఆయన ప్రేమ కలిగిన వాడు కదా, ఆయన జాలి కలిగిన వాడు కదా, ఆయన మనల్ని ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఎందుకు శత్రువులను పంపించాలనే ప్రశ్న చాలా మందికి, క్రైస్తవ బిడ్డలకే కాదు అన్నిలు కూడా మరి ఆలోచనే ప్రశ్నే. పిల్లరా, ఎందుకు ఈ యొక్క సందర్భం జరిగిందంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధముగా చేసేవారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా నడిచేవారు. అందుకే దేవుడు వారిని గద్దించడానికి శత్రువును పంపించేవాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా, ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక గట్టి వాగ్దానం, ధైర్యం కలిగిన మాట చెప్తున్నాడు. ఏంటంటే, ఇక నేను శత్రువులను పంపించను, ఇదిగో వారి శత్రువులు వేసే ఏ ఆయుధము కూడా మీ మీద పని చేయదు, నేను మీకు తోడుగా ఉంటున్నాను. నా ప్రియమైన వర్లారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు కదా. ఇశ్రాయేలు ప్రజలకేనా ఈ వాగ్దానం? ఇశ్రాయేలు ప్రజలకేనా క్షేమము? ఇశ్రాయేలు ప్రజలకేనా ఆశీర్వాదాలు? ఇశ్రాయేలు ప్రజలతోనే దేవుడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ గుడారమును ఆశీర్వదిస్తాను, నేను నీ యొక్క మరి కుటుంబాన్ని విస్తరింపచేస్తానని ఇశ్రాయేలు ప్రజలతోనే కదా మాట్లాడుతుంటున్నది, మనతో కాదు కదా. ఇలా ఇశ్రాయేలు ప్రజలతోనే కాదు, మనం ఎవరమండి? దేవుడి యొక్క వాక్యంలో ఒక్కసారి చూడండి దయచేసి. ఆ యొక్క మాటలు మనం చూస్తే దేవుడు ఎంత చక్కగా ఇశ్రాయేలు ప్రజలనే కాదు మనల్ని ఎంతగా ప్రేమిస్తుంటున్నాడో ఈ భాగంలో మనం గమనించగలం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. చాలా విలువైన మాట అపొస్తలుడైన పౌలు ద్వారా మనం తెలుసుకోగలం. 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 13వ వచనం వరకు చూడండి. 2 వచనాలు చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులం కాకంటే మనం పౌరులము కాదు. ఇశ్రాయేలు ప్రజలతో మనము ఎంత మాత్రము కూడా సహపౌరులము కాదు. ఇప్పుడు చదవండి పిల్లలు, ఏమంటాడు? పరదేశులమును
వాగ్దానము లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారై ఉండి క్రీస్తుకు ఏ విధంగా ఉన్నామంట? దూరస్తులై ఉన్నారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. మనం ఎవరమండి? నిరీక్షణ లేని ప్రజలుగా ఉండేవారు, దేవుని, నిజమైన దేవుని ఎరగని వారంగా ఉండేవారు. అంతేకాదు, మనం ఎలా ఉంటున్నామంటే చాలా దూరస్తులుగా ఉంటున్నాం. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దగ్గరగా ఉండేవాళ్ళం కాదు, ఇశ్రాయేలు ప్రజలకు వంశానికి చెందిన వారం కాదు. కానీ ఇక్కడ చూడండి 13వ వచనంలో చాలా స్పష్టంగా పౌలు 12వ వచనంలో ఆ మాట మాట్లాడుతూ 13వ వచనంలో అంటున్న మాట ఏమిటంటే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు ఎవరమండి? మనం యేసయ్యకు సమీపముగా ఉన్నవారు. ముందేమో అన్యులం, దూరస్తులం. అసలు ఇశ్రాయేలు ప్రజలకు మనకు సంబంధమే లేదు. మరి సంబంధం లేని మనలందరినీ కూడా ఎవరి ద్వారా సంబంధం కురిపిస్తుంటున్నాడట? యేసు ప్రభువు ఈ లోకానికి రావడము, యేసు ప్రభువు వారు హింసింపబడము, యేసు ప్రభువు వారు ఆయన శ్రమ పొందడము, యేసు ప్రభువు వారు గాయపరచబడము, యేసు ప్రభువు వారు మన శాపానంతా కూడా భరించడము, యేసు ప్రభువు వారు కల్వరిగిరి పైన శిలువలో తన యవ్వన రక్తాన్ని కార్చడము, యేసు ప్రభువు వారు తన యొక్క విలువైన ప్రాణాన్ని మనకు బలిగా అర్పించడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో సహా పౌరులుగా మార్చబడి ఉంటున్నాం. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. దూరస్తులుగా ఉండేవారు మనం, కానీ సమీపస్తులుగా చేశాం. ఇప్పుడు ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న దేవుడు మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా ఇశ్రాయేలు నీ దగ్గర వర్ధిల్లదు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మరి ఏమిటంటున్నాడంటే, నీకు విరోధముగా రూపింపబడిన ప్రేమమ్మ గారు ఏది కూడా నీకు విరోధంగా ఉండదు. ఏం జయరాజ్ గారు, సామెల్ గారు పేరు అక్కడ పెట్టుకోండి. మన పేరు పెట్టుకుంటే ఎంత చక్కగా దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడండి. ఇశ్రాయేలు ప్రజలతోనే కాదు మాట్లాడుతున్నాడు, మనందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నీకు విరోధముగా ఏదుందో ఆయుధము, ఆ ఆయుధము ఏది కూడా వర్ధిల్లదు. ప్రియులారా, ఆయుధం అనగానే పెద్ద బాణమో, ఆయుధం అనగానే పెద్ద ఈటెనో, ఆయుధం అనగానే ఏదో రకరకాలైన రూపానికి సంబంధించిన ఆయుధాలు కాదు. ప్రియులారా, ఆయుధం అంటే ఒక్కసారి మనం ఆలోచించేస్తే మన శరీర క్రియలే. మన శరీర క్రియలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆయుధమే. ఈ శరీర క్రియల ద్వారా నాశనమైన వారు ఉన్నారు, ఈ శరీర క్రియల ద్వారా ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు. లేరండి? శరీర క్రియలు చేయించడం ద్వారా ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు, శరీర క్రియలను లోబడి వాటిని జయించలేక వారికి దాసులుగా అయిన వారు నాశనానికి గురైంటున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం కూడా ఈ శరీరానికి సంబంధించిన ఆయుధాలను, ఏ ఆయుధమైనా కానీ, అంటే మన చూపుల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన తలంపుల ద్వారా, వీటి ద్వారా మనం భ్రష్టుపాలు కాకుండానట్లుగా మనం ఆశీర్వదింపబడాలంటే, ఏ యొక్క దోషము మన మీద తగలకుండా ఉండాలంటే మనం చేయవలసిన కార్యాలు ఏమిటో ఈ భాగంలో మనం గమనిస్తే పిల్లరా, దయచేసి చూడండి. మనము ఆ శారీరక సంబంధమైన ప్రతి విధమైన శోధన కూడా మనం జయించాలంటే దయచేసి చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉండాలో పరిశుద్ధ లేఖన భాగంలో అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చూడండి, చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాటలను మనం చూడగలం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయము, దయచేసి క్షమించండి, 13వ అధ్యాయము
12వ వచనం చూడండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. దయచేసి గమనించండి పిల్లరా, రాత్రి చాలా గడిచి ఏమైపోయిందంట, పగలు వచ్చింది. ఆ మధ్యకాలంలో నేను ఒక వాట్సాప్లో చూశాను, ఒక టీవీలో మరి 6 నెలలు పగలంట, 6 నెలలు రాత్రి అంట. దయచేసి గమనించండి పిల్లరా, అలాగనే మనకు ఒక రాత్రి ఒక పగలు. మరి ఆకాశంలోకి అంతరిక్షంలోకి వెళ్ళిన సునీత విలియం కూడా ఒక మాట చెప్తుంది. ఏమంటుందంటే, మనకు ఒక రాత్రి ఒక పగలైతే, అంటే సూర్యుడు ఉదయించడం ఒకసారి, సూర్యుడు అస్తమించడము ఒకసారి, 24 గంటల్లో అది జరుగుతుంది. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి కదా. కానీ సునీత విలియం గారు ఒక మాట చెప్పారు. ఏమని అన్నారంటే, నేను సూర్యుడిని దాదాపుగా ఒక రోజులోనే 12 సార్లు చూసేవాడిని, 12 సార్లు అస్తమించేది చూశాను అని అంటారు. ఎలాగూ అంటే, ఆమె ఉన్న ఆ యొక్క యంత్రంలో లేకపోతే రాకెట్లో ఆమె తిరుగుతూ ఉంటుంది కదా, చుట్టూ అంత తిరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి సూర్యుడిని దాదాపుగా 12 సార్లు ఉదయించడం, 12 సార్లు అస్తమించడం కూడా జరిగింది. పిల్లలు గమనించండి, నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట, రాత్రి చాలా గడిచిన తర్వాత పగలు సమీపముగా ఉన్నది. రాత్రి దేనికి సాదృశ్యం అంటే, చీకటికి సాదృశ్యం. అంటే చీకటి సంబంధమైన క్రియలకు సాదృశ్యం. చీకటి దేనికి సాదృశ్యంగా, రాత్రి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, మరి పాపిష్టి అయిన క్రియలకు సాదృశ్యం. కానీ పిల్లరా, రాత్రి గడిచిపోయింది, ఇప్పుడు ఎవరు అండి, పగలు. అంటే మనము యేసుప్రభు రక్తము చేత కడగబడక మునుపు మనం చీకటి సంబంధులమే. కానీ ఇప్పుడైతే చీకటి సంబంధము కాదు. మనం ఎలాంటి వారమంట, పగటి వారము. పగటి వారు ఏం చేస్తారు, రాత్రి వాళ్ళు ఏం చేస్తారు? పగటి వారు ఎలాంటి గుణాలు కలిగి ఉంటారు, రాత్రి వాళ్ళు ఎలాంటి గుణాలు కలిగి ఉంటారో పరిశుద్ధ లేఖన ఆ భాగంలోనే మనం చూస్తే చూడండి ఏమంటున్నాడో. దయచేసి చూడండి 12వ వచనం ఏమంటున్నాడు. మరి 13వ అధ్యాయం 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను ఏం చేయాలంట, విసర్జించి. అంధకార క్రియలు ఏమిటి, దేనిని విసర్జించేది అనేది ఒక రకంగా బాధగా ఉంటుంది, లేకపోతే అసహ్యకరంగా ఉంటుంది. విసర్జించేది ఏంటండి, మనం తినే ఆహారము మళ్ళా విసర్జిస్తాం, మనం తాగే నీళ్లు మనం మళ్ళా విసర్జిస్తాం. విసర్జించే వాటిని మనం ప్రేమించాం. కానీ పిల్లల మన నోటిలోకి వెళ్ళే వాటినే మనం ప్రేమిస్తాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పౌలు అంటాడు, మరి లోకానుసారమైన చీకటి సంబంధమైన వాటిని ఏం చేయాలంట, విసర్జించి. అంటే అసహించుకోవాలి. పిల్లరా, శారీరక సంబంధమైన కార్యాలను మనం ఏం చేయాలంటే, పాపిష్టి కార్యాలను అసహించుకోవాలి. మరలా దాని జోలికి మనం వెళ్ళకూడదు. అందుకే యేసు ప్రభువారు చాలా స్పష్టంగా మాట్లాడుతుంటున్న మాట దయచేసి చూడండి పిల్లరా. నికోదేముతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు యేసు ప్రభువారు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ప్రేమించును. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్ట క్రియలుగా కనబడినట్లు వెలుగునొద్దకే రాడు. దయచేసి గమనించండి. మాకు తెలిసిన మరి వారు హైదరాబాద్లో ఉన్నారు. మా బామర్ది గారు వచ్చి వాళ్ళ గురించి చెప్పేవాడు. మరి తండ్రి ఏమో మంచి ఇంజనీర్,
ఆయన కూడా గవర్నమెంట్ ఇంజనీర్. మరి చక్కగా సంపాదించాడు. ఇద్దరు కుమారులు కూడా భ్రష్టులుగా మార్చబడ్డారు. ఇద్దరు కుమారులు కూడా ఇంజనీర్లు చదివారంట, కానీ ఆ ఇంజనీర్లలో వారు నిజంగా నిలబడలేకపోయారు. ఒక కుమారుడైతే ఆ చీకటి గదిలోనే ఉంటాడంట, బయటికి మాత్రం రాడు. వాడిని ఆ చీకటి గదిలోకి తల్లి వెళ్ళి అన్నం పెట్టాలి. ఒకవేళ బయటికి రమ్మంటే వాడు రాడంట. నేను ప్రియ సహోదరుడా, నేను చెప్తుంటున్నాను, మనం ఎలాంటి వారమంటే వెలుగు సంబంధులం. వెలుగులో ఏముంటుందో తెలుసా? దుష్ట క్రియలు ఎంత మాత్రం కూడా ఉండవు. దుష్ట క్రియలు అంటే దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుణ్ణి మరి సేవించకుండా, దేవునికి ఇష్టంగా కాకుండా, దేవునికి విరోధమైన కార్యాలు ఏదైనా కానీ దుష్టక్రియలే. అది సెల్ కావచ్చు, అది టీవీ కావచ్చు, లేకపోతే నీ మాటల తీరు కావచ్చు, లేకపోతే నీ యొక్క ఆలోచనలు కావచ్చు, నీ అలవాట్లు కావచ్చు. దేవునికి విరోధంగా ఉంటున్న కార్యాలన్నీ కూడా దుష్ట కార్యాలే. అవి ఎలాంటివంట? చీకటికి సంబంధించిన కార్యాలు. అందుకే పౌలు ఏమంటున్నాడు తెలుసా? మనము రాత్రి గడిచిన తర్వాత, చాలా గడిచిన తర్వాత పగటిలోకి వెళ్ళాము. ఇప్పుడు యేసుప్రభు రక్తంలో కడగబడిన వారు. చీకటిలో ఎన్నో దినాలు ఉన్నాం మనం, కానీ మరలా చీకటిలోకి మనము దుష్టక్రియలలోకి వెళ్ళకూడదు. దుష్టక్రియలలోకి వెళ్ళకుండా వెలుగు సంబంధులుగా మనం ఉంటే, ఏ ఆయుధమైన దుష్టుడు ప్రయోగించినా, ఏ ఆయుధమైనా కానీ మనం జయించడానికి దేవుడు సంపూర్ణంగా శక్తిని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటున్నాడు. నా ప్రియమైన వారు గమనించండి, పాపం యొక్క దుష్ట క్రియలను మరి మనం ఏం చేయాలంట? విసర్జించాలి. విసర్జించినప్పుడే సాతానుడు వేసే ఏ ఆయుధం కూడా మన మీద ప్రభావితము చూపదు. రెండవదిగా గమనించండి పిల్లరా, కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుకుంటున్న మాటలు. కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఏమంటాడు? ఇప్పుడైతే మీరు ఏముండాలంట? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని కూడా మీరు అవలంబించాలి. వీటన్నిటిని కూడా మీరు ప్రేమించాలా, అవలంబించాలా, వాటిని కార్యంగా చేయాలా. మాస్టర్ గారు వాక్యం ఉన్నట్టుగా చదవండి అని అంటారా మీరు? నా ప్రియ సహోదరుడా, నిజమే. అక్కడ ఏమంటున్నాడంట? చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట, ఒకరితో ఒకడు. మరి అలాగనే 8వ వచనం, ఇప్పుడైతే మీలో ఏముండకూడదంట? కోపం అనేది ఉండకూడదు. సాతాను వేసే ఆయుధాలకు నువ్వు లోబడుతుంటున్నావంటే కోపం ఉంది నీలో. ప్రియులారా, సాతాను ఆయుధాలను జయించాలంటే కోపమును మానివేయాలా. అంతేకాదు, అక్కడ రాయబడుతున్న ఆగ్రహాన్ని మానివేయాలా, దుష్టత్వం మానివేయాలా, దూషణ మానిపోవాలా. మరి అంతేకాదు, నీ నోట బూతులు ఉండకూడదు. వాటినన్నిటిని కూడా విసర్జించాలా. నా ప్రియ సహోదరుడా, ఎప్పుడైతే సాతానుడు మన మీద అటాక్ చేయకుండా ఉండాలంటే మనం ఎవరమండి? చీకటి సంబంధమైన వారం కాదు, వెలుగు వారు. మనం వెలుగులో ఉన్నవారు దుష్టత్వాన్ని దూరపరచుకోవాలి. వెలుగులో ఉంటున్న మనము ఆయన యొక్క బిడ్డలుగా మనం చేర్చబడుతున్న మనము
మనలో ఏముండాలంట? ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క జీవితంలో ఉన్నాయేమో, ఇవి పరిపాలన చేస్తుంటున్నాయేమో నీ యొక్క జీవితాన్ని. ఈరోజే ఒప్పుకుందామా? అయ్యా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా నోటి నుండి బూతులు రాకూడదు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపపడచ్చు, కానీ పాపం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆవేశపడచ్చు, కానీ దుష్టత్వములేకి వెళ్ళకూడదు. ఇతరులు దూషించిన దూషణకరమైన మాటలు మరలా పలకకూడదు. ప్రభువా, వీటి నుండి నాకు విడుదల దయచేయి. ఎప్పుడైతే ఈ కార్యాలు మనం పిల్లలా విసర్జిస్తామో, ఎప్పుడైతే వీటినన్నిటిని కూడా మనం వాటిని పారదోలుతామో, అప్పుడే సాతాను యొక్క క్రియలను మనం జయించే వారంగా మార్చబడతాం. సాతానుడు రకరకాలుగా ఆయుధాలు వేస్తూ ఉంటాడు. ఏ ఆయుధమైనా వేయచ్చు, సెల్ ఫోన్ ఆయుధమైనా వేయచ్చు, మరి టీవీ ఆయుధమైన వేయచ్చు, లేకపోతే దుష్ట ఆలోచనలనే ఆయుధమైన వేయచ్చు, దుష్ట తలంపులనే ఆయుధమైన వేయచ్చు, దుష్ట అలవాట్లనే ఆయుధాన్ని కూడా వేయచ్చు. నా ప్రియ సహోదరి సహోదరా, నీ శరీరం కానీ, నీ ఆత్మ కానీ, మన ఆత్మ కానీ, మన శరీరం కానీ మలినం కాకూడదు. మలినం ఎంత మాత్రం కూడా కాకూడదు. దయచేసి చూడండి పిల్లల, పరిశుద్ధ లేఖన భాగంలో మన ఆత్మను మనం ఏ విధంగా ఉండాలో పరిశుద్ధ లేఖన భాగంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మనం మొట్టమొదటిగా మనం ఎలాంటి వారం అంట? పగటి వారం అయినప్పుడే మరి సాతాను వేసే ఆయుధాలను మనం జయించే శక్తిని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించబోతాడు. అంతేకాదు, సాతాను వేసే ఆయుధాలను మనం జయించాలంటే ప్రియులారా, మనం చేయవలసిన కార్యాలు ఏమిటంటే, మనలో ఏ యొక్క దుష్ట ఆలోచనలు తలంపులు ఉన్నాయో వాటినన్నిటిని కూడా విసర్జించాలి. చివరిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం తీసుకురండి. అక్కడ 3-4 వచనాలలో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి. మేము శరీరధారి అయి నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గమును పడదోయజాలనంత బలము గలదై ఉన్నది. ఏమిటి దుర్గము? ఏమిటి ఒక దుర్గం అంటే? ప్రార్థన అనే దుర్గం. ప్రార్థన అనే ఆయుధం ద్వారా మనం దేనినైనా జయించగలం. అందుకే మనం ఉదయం లేవగానే దేవుని యొక్క సన్నిధిలో మనం గడపాలి. దేవుని యొక్క సన్నిధిలో ఒక అర్ధగంట సేపు వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. వాక్యం చదవాలా? ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. చేస్తారా ప్రార్థన? పిల్లలుగా మీరు చేయాలి, ప్రార్థన చేయాలా? ఈ లోకం చాలా భయంకరమైనది. స్నేహితులు మిమ్మల్ని పాడు చేస్తారు, స్నేహితులు మిమ్మల్ని చెడగొడతారు. మిమ్మల్ని బాగు చేసేవారు స్నేహితులు కాదు, యేసయ్య మాత్రమే. నా ప్రియమైన వర్లలా, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే ప్రార్థన చేయాలి. మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలంటే వాక్యం చదవాలి. నాడు మన కుటుంబాలు భయంకరమైన స్థితిలో ఉంటున్నాయి, శాపగ్రస్తంగా మార్చబడుతుంటున్నాయి. మన కుటుంబాలు శాపంగా మారకూడదండి. మన కుటుంబాలు దేవుని యొక్క చేతులలో ఆయుధాలుగా మనం ఉండాలి. మన కుటుంబాలు, మన యొక్క యవ్వన ప్రాయం కానీ, మీ యొక్క యవ్వన ప్రాయం కానీ, మీ యొక్క జీవితం కానీ ప్రభువు కోసమే ఒక ఆయుధముగా నిలబడాలి. అప్పుడే దుష్ట శక్తుల యొక్క ప్రభావాన్ని మనము పారదోలవచ్చు. అందుకే ఒక మార్గాన్ని మనం గమనిస్తే అపొస్తల కార్యములో మరి ఆ భాగంలో మనం గమనిస్తే మరి 16వ అధ్యాయంలో 26 కానీ లేకపోతే 25 వచనంలో కానీ పౌలు శీలలు
చెరసాలలో ఉన్నారు. అక్కడ ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అదేంటంటే పెద్ద భూకంపం వచ్చింది. చూడండి పిల్లలా, పెద్ద భూకంపం వచ్చింది. భూకంపము రావటానికి కారణం ఏమిటంటే ఒకటే, పౌలు శీలలు చెరసాలలో ఉన్న నెంబర్ 1 వారు ఏం చేశారంట? ప్రార్థించారు. నెంబర్ 2 వాళ్ళు దేవుని నామాన్ని స్తుతించారు. ప్రార్థించారు, దేవుని నామాన్ని స్తుతించారు. అందుకే అక్కడ పెద్ద భూకంపము జరిగింది. ప్రతి విధమైన బంధకాల నుంచి విడుదల పొందారు. ఈరోజు మనం కూడా ప్రతి విధమైన బంధకాల నుంచి విడుదల పొందాలంటే, మన కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి, మన కుటుంబంలో ఉన్న బలహీనత నుంచి విడుదల పొందాలంటే 2 కారణాలు ప్రియులారా. 1 ప్రార్థన, దేవుని నామాన్ని స్తుతించడం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా వాక్యం చదవాలి, యేసయ్య యొక్క ప్రేమ తెలుసుకోవాలి, అంతేకాదు దేవుని నామాన్ని స్తుతించాలి. ఎప్పుడైతే ఈ కార్యం మనం చేస్తామో, చివరిగా చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, ఎప్పుడైతే ఈ కార్యం మనం చేస్తామో, యాకోబు రాసిన పత్రికలో ప్రతి ఒక్కరు కూడా తీసుకురండి. ప్రతి ఒక్కరు కూడా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. 4వ అధ్యాయం మరి 7వ వచనాన్ని అందరం కలిసి తీసుకొని మరి చదువుదాం. దయచేసి మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరి 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడండి. సాతానుడు పారిపోవాలంటే 1 ఇక్కడ చేయవలసిన పని. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి అంటే ప్రార్థన చేసేందు లోబడి ఉండాలా, వాక్యం చదివేందుకు కూడా లోబడి ఉండాలి, వాక్యాన్ని వినుటేందుకు కూడా లోబడి ఉండాలి, వాక్యానుసారంగా నడవడం లోబడి ఉన్నప్పుడే అపవాది క్రియల నుంచి మనం జయాన్ని పొందుతాం. అందుకే యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడుతున్న మాట, మరి సాతానుడు వేసే ప్రతి ఆయుధం కూడా నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. సెకండ్ తీసుకొని మీ పక్కన ఉంటున్నవారు మనకు సెకండ్ తీసుకోనండి. సాతాను శక్తుల మీద మనకు విజయము అని. దేవుని నామానికి స్తోత్రాలు. అందరూ తలలో ఉంచని కలమేయండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి కలము